నమస్తే, నేను డాక్టర్ గంగాధర్, రెనోవా హాస్పిటల్ జనరల్ సర్జరీ. అయితే ఈరోజు మనము ఒక కామన్ టాపిక్ గురించి మీకు తెలియజేయాలని చెప్తున్నాను. ఇదేంటంటే కామన్గా చాలామందిలో గమనించేది, మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరిలో కామన్. ఇది బ్లీడింగ్ పర్ రెక్టమ్, హర్షమూలలు, ఆరుమూలలు ఈ సంబంధించినవి. ఇది చాలా మందిలో అంటే మోర్ దాన్ 50 to 60% పబ్లిక్లో ఉంటుంది. సమస్యలు చిన్నగా పెద్దగా ఉంటాయి. ఉండేది ఏంటంటే చాలామంది ఇవి ఏదో సింపుల్ ప్రాబ్లం అని చెప్పేసి ఓసారి ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఓసారి పట్టించుకోకుండా ఉండొచ్చు. అయితే ఇదేంటంటే దీంట్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి రక్తం వచ్చేది, మలద్వారం ద్వారా రక్తం వచ్చేది పైల్స్ కాదు. పైల్స్లో నొప్పి ఉండొచ్చు, రక్తం పడవచ్చు, దురద ఉండొచ్చు, లేదా యానల్లో డిశ్చార్జ్ కూడా ఉండొచ్చు. ప్రాబ్లం అనేది 90%, 80% వరకు చాలా వరకు సింపుల్ ప్రాబ్లమ్సే ఉంటాయి. ఎప్పుడైనా రేర్లీ క్యాన్సర్ ఉండే ప్రమాదం ఉంది. దాంట్లో కూడా ఈ డిశ్చార్జ్, రక్తం పడడం ఈ సమస్యలు ఉంటాయి. వీటన్నిటికీ ముఖ్యమైన మార్గం ఏమిటంటే డాక్టర్తో కన్సల్ట్ చేసి చెకప్ చేసుకుని ప్రాబ్లం ఏంటో గమనించి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడైనా అరుదుగా ఒకసారి బ్లడ్ పడింది మోషన్లో, తర్వాత రిపీట్ కాలేదు, ఇంకే సమస్య లేదు అని అంటే మళ్ళీ గమనించండి. అదేమైనా మీకు తెలియకుండా వస్తుందా, మీరు ప్రతిసారి గమనించుకుంటున్నారా? అట్లాంటి సమస్య ఏమైనా గమనిస్తే మాత్రం సింపుల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. డాక్టర్తో చెకప్ చేయించుకొని యానోస్కోపీ, రెక్టోస్కోపీ అని అవుట్ పేషెంట్లోనే ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. దాని ద్వారా మనము సమస్య ఎక్కడుంది గమనించుకోవాలి. రెండవది, బ్లడ్ పడ్డమే కాకుండా మోషన్ వెళ్ళినప్పుడు సివియర్ పెయిన్ ఉండడం. ఈ పెయిన్కి ఇది ప్రతిదీ చెప్పాం కదా ఇందాక అనుకున్నట్టు, పైల్స్ వాటికి సంబంధం కాకపోవచ్చు. ఇంకో కండిషన్ ఫిషర్ అని ఉంటుంది, అంటే చీలిపోవడం ఆయన ద్వారా. ఇది యూజువల్గా కాన్స్టిపేషన్ ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు చీలుకుపోయి నొప్పి రావడం, కొంచెం రక్తస్రావం జరగడం ఇట్లాంటివి. మూడవ ప్రాబ్లం ఏంటంటే ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఉండడం, అంటే పస్ కానీ, పుండుపడ్డం కానీ, చీము కానీ, రక్తం కారడం, లేదా మామూలు వాటరీ డిశ్చార్జ్ లాంటివి ఉండడం. ఇవేంటంటే వీటిని మామూలుగా మేము అంటామంటే ఇన్ఫెక్షన్ రిలేటెడ్ వరకు యాబ్సెస్ లేదా ఫిస్టులా ఫామ్ అయ్యే రకమైన డిసీజెస్. సో వీటన్నిటిని ఏంటంటే ఒకసారి క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా చాలా వరకు గమనించవచ్చు. దానికి అవసరమైన ఇన్వెస్టిగేషన్ అవసరాన్ని బట్టి మనము చేసుకోవచ్చు. వీటికి ట్రీట్మెంట్ కూడా చాలా వరకు సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. చిన్న ప్రాబ్లమ్స్ లైక్ అప్పుడప్పుడు బ్లడ్ పడ్డము, ఎక్కువ సైజ్ పైల్స్ లేకపోవడం, దీంట్లో డిగ్రీస్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్ డిగ్రీస్, స్మాల్ డిగ్రీస్ పైల్స్ మామూలుగా కాన్స్టిపేషన్ కరెక్షన్, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం, కొన్ని సింపుల్ మెడిసిన్స్, ఆయింట్మెంట్స్, ట్యాబ్లెట్స్తో చాలా వరకు తగ్గిపోతుంది. ప్రతి పైల్స్కి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో గ్రేడింగ్ బట్టి మనము ఉంటాయి. ఈ పైల్స్ ట్రీట్మెంట్స్లో కూడా ఇప్పుడు లేటెస్ట్గా కోత ఆపరేషన్స్ కాకుండా హెమరాయిడ్స్ ఆపరేషన్స్, దాంట్లో లేజర్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఈ లేజర్ అనేది ఇంటర్నల్గా ఉన్న హెమరాయిడ్స్కి లోపల లేజర్ ఫైబర్ని పంపించి ఉన్న ఏరియాలోనే కోయాగులేట్ చేయడం, అంటే రక్తాన్ని గడ్డగట్టించడం ద్వారా పైల్స్ అనేటివి కంప్లీట్గా కొలాప్స్ అయిపోయి డిస్కంఫర్ట్ అనేది తగ్గుతుంది. ఇది చాలా వరకు పెయిన్లెస్ సర్జరీ, ఏమి స్టిచెస్ అట్లాంటివి ఏమీ ఉండవు. తర్వాత రెగ్యులర్ హెమరాయిడెక్టమీ అంటే పైల్స్ ఆపరేషన్. దీంట్లో కూడా పేషెంట్ అవసరాన్ని బట్టి స్టాప్లర్ హెమరాయిడెక్టమీ అని లోపల స్టాప్లర్ గన్తో స్టేపుల్స్ వేసేసి ఆ రక్తం వచ్చే భాగాల్ని క్లిప్పింగ్ జరుగుతుంది. ఇది కూడా ఒక పద్ధతి. తర్వాత ఎండోస్కోపీ ద్వారా సెకండ్ డిగ్రీ, ఫస్ట్ డిగ్రీ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మెడిసిన్స్తో తగ్గని వాటికి బ్యాండింగ్ అని ఉంటుంది. లోపల రబ్బర్ రింగ్స్, సిలికాన్ రబ్బర్ రింగ్స్ వేసి వాటిని అక్కడికక్కడే రక్తస్రావం ఆపేటట్టు చేయొచ్చు. ఇది టోటల్గా ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్, ఎవరికి ఎట్లా అవసరం పడితే దాని ప్రకారంగా చేస్తాము. రెనోవా హాస్పిటల్లో దీనికి సంబంధించిన స్పెషలిస్టులు అన్ని రకాల ట్రీట్మెంట్స్ జరగబడతాయి. మీకు ఏమైనా ఇట్లాంటి సమస్యలు ఉంటే డాక్టర్తో చెకప్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.